అర్థమైంది, లవ్ మ్యాటర్ కదా. నాకు చాలా ఆకలిగా ఉంది, నేను తర్వాత మాట్లాడతా, సరేనా? సాయిరామ్. ఏదో తేడా నడుస్తుంది. వీడు చెప్పాడు, ఆ శ్రీగారిని అడిగితే వాడే చెప్తాడు. నా పేరు రాణి అండి. ఏ దేశానికి? అమలాపురం కండి. మీ పేరు? అర్జున్. మీ ఇంటి పేరు అల్లువా అండి? ఏం చెప్పినా చేస్తావా? అడగాలి కానీ ఏమైనా చేస్తాను. గెట్ అవుట్ అర్జున్. ఎక్కడికి వెళ్తుందిరా తను? ఇంటికి వెళ్తుందేమోరా. ఎంత పనిచేసావరా, మనోడు అనుకున్నాను రా, పగోడివిరా నువ్వు. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంట్రా? బెంగళూరు వెళ్తున్నావు కదా, లైట్ తీసుకో. ఇవన్నీ ఏంట్రా లైట్ తీసుకునేది? అదేమైనా గ్లాస్లో పోసే మందా లైట్ స్ట్రాంగ్ అనుకోవడానికి? రాసి నన్ను బెంగళూరు పంపించట్లేదురా, ఇక్కడే సావాలంట. పెంట పెంట చేసావు కదరా, ఇక్కడ నేను దాని మొహం చూస్తే ఎలా ఉండాలిరా? వెన్ను పోటు పొడిచావు కదరా. ఆపరా నీ సినిమా డైలాగులు. అసలు ఏం చెప్పినావు అడిగినా ఫస్ట్ నన్ను? ఏం చెప్పి తెచ్చావు అంటే నువ్వు ఒక అమ్మాయిని చాలా గాఢంగా లవ్ చేస్తున్నావు అని చెప్పాను రా. అప్పుడు 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 నువ్వు లవ్ చేసిన అమ్మాయి చచ్చిపోయిందని చెప్పాను రా. రే అలా ఎలా చెప్పావురా? మరి ఏం చేయమంటావురా? నువ్వేం ప్రేమలో నివిన్ పాలిలాగా మాడుముఖం వేసుకుని తిరుగుతున్నావు. ఆ వందన వచ్చావు నన్ను అడుగుతుంది, అర్జున్ ఎందుకు బాధపడుతున్నాడు, అర్జున్ ఎందుకు బాధపడుతున్నాడు అని. పోనీ నువ్వు లవ్ చేసిన విషయం చెప్పమంటావా? రే అందుకే నీకు లేని గర్ల్ ఫ్రెండ్ క్రియేట్ చేసిన, అమ్మాయిని చంపేసిన. నువ్వు థ్యాంక్స్ చెప్పాలి నాకు. ఇంకా ఇప్పుడు ఇదంతా నమ్మేసిందా? మన నెరేషన్ స్కిల్స్ మావా. అందుకేనా ఏదో క్యాన్సర్ పేషెంట్ చూసినట్టు జాలిగా చూసి వెళ్ళిపోయింది. రే ఏమైనా తేడా జరగాలరా, నీకుంటుందిరా. ఈడికి హెల్ప్ చేసి నేను బుక్ ఎలా ఉన్నాయేంటి? ఎవరు పట్టుకెళ్ళిపెట్టరు బాబు. అర్జున్ ఏంటి కోసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఏంటది? అయినా నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు అర్జున్. నీ గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోతే నువ్వు కూడా చచ్చిపోవాలా? అసలు నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా చనిపోయింది నాకెందుకు చెప్పలేదు? నాకు నిన్నే తెలిసిందండి. ఏంటి? అదే నేను ఇంకా విజువల్స్ మర్చిపోలేకపోతున్నాను. నాకు కళ్ళెదురుగానే ఉందంటున్నాను. ఫ్రెండ్ అన్నావు, నాకు కనీసం షేర్ చేసుకోవాలనిపించలేదా? అసలు తను ఎలా చనిపోయింది అర్జున్? నాకు ఇప్పుడు ఎట్లయినా చెప్పు, అసలు ఏమవుతుంది? నాకు ఆకలి అవుతుంది, తినేసి వచ్చాక చెప్తాను. ఏహే అడుగుతున్నానా, ముందు చెప్పి వెళ్ళు. ఇప్పుడు అడిగితే ఏం చెప్తాం? గీతాంజలి సినిమా చెప్పేద్దాం. చెప్తా. బీటెక్ కంప్లీట్ అయిపోయి చందాలు కలెక్ట్ చేసుకుని ఊటీకి వెళ్ళిన రోజులు అవి. మంచులో సాల్వా కప్పుకొని పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటే అప్పుడే ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి కూడా నన్ను అప్పుడే చూసింది. ఏంటో ఫస్ట్ టైం నన్ను చూడగానే ఐ లవ్ యూ చెప్పేసింది తెలుసా? ఏంటి ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పేసిందా? మరి అంత అందంగా ఉంటాం. నాకు ఇంకా గుర్తుంది, తను వైట్ చుడిదార్ ఆరెంజ్ చున్నీ వేసుకొని ఉంది. బాగా గుర్తుంది నీకు? మరి చాలాసార్లు చూసాం ఆ సీన్. ఏంటి సీనా? అదే నా మైండ్లో ఇంకా పోవట్లేదు. ఆ సీన్ ఇంకా కళ్ళెదురుగానే ఉందంటున్నాను. తర్వాత ఏమైంది? అలా మేమిద్దరం క్లోజ్ అయ్యాం. ఒకరోజు తను తగ్గింది. ఏ జలుబా? కాదు, క్యాన్సర్. ఏంటి క్యాన్సరా? అవును, అది నేను ఎంత అడిగినా చెప్పలేదు. ఒకరోజు నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏ అని అడిగా, అయినా తను చెప్పలేదు తెలుసా. తర్వాత ఏమైంది? ఇంకేమవుద్ది, ది ఎండ్. అదే మా లవ్ స్టోరీ ఎక్కడితో ఎండ్ అయిపోయిందని చెప్తున్నాను. తను చనిపోయింది. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అర్జున్. ఇంత బాధను లోపల పెట్టుకుని అసలు ఎలా బతుకుతున్నావు? రోజు మా మధ్యలో ఉండి బాగా నవ్వుతుంటే జాలీ పర్సన్ అనుకున్నా, కానీ యు ఆర్ వెరీ గ్రేట్ అర్జున్. అయినా నేను ఫిక్స్ అయిపోయాను అర్జున్. ఏమని ఫిక్స్ అయ్యో? నేను నీ ఫ్రెండే కదా, నీకు నచ్చిన అమ్మాయి ఎవరో చెప్పు, నేను సెట్ చేస్తా. క్లోజ్ అయిపోయిన అకౌంట్స్ ఎందుకు లేవందనా, వదిలేసాయి. నా జీవితం ఇంతే, సింగిల్ లైఫ్, నో లవ్. ఆ రాసి పెట్టిన టార్చర్ భరిస్తూ బతికేస్తూ ఉంటాను. సరేనా, వెళ్ళొస్తాను. సరే అర్జున్, నేను ఇప్పుడు నాకు చెప్పుకోలేకపోవచ్చు, బాధలో ఉన్నావు కాబట్టి. కానీ ఫ్యూచర్లో ఎవరైనా అమ్మాయి నచ్చితే మాత్రం ఒక్క మాట చెప్పు అర్జున్, ఈ వందన ఖచ్చితంగా సెట్ చేస్తుంది. పాపం చాలా మంచోడు, మన ఇంటికి జాబ్ సెట్ చేసి ఇచ్చిండు. ఎట్లయినా ఒక మంచి అమ్మాయిని వీడికి తీసుకొచ్చి కలపాలి. వందన నీకు పిల్లని సెట్ చేస్తుందా?
ఆయన దరిద్రమైంది మామ, నీ మీద దండయాత్ర చేస్తుంది అసలు. ఏం దూరం నా టైము. అయినా ఆ రాణికి ట్రైనింగ్ ఇచ్చి మీ నుంచి ఆ 100 నుంచి దూరంగా వెళ్ళిపోతారా? ఐ వాంట్ ఫ్లై మ్యాన్ అండ్ ఐ విల్ గో టు బెంగళూరు. దెర్ ఇస్ పబ్స్, క్లబ్స్, గుంటర్స్, చెడీస్, మిడీస్ అండ్ సో మెనీ. పబ్బు డ్యాన్స్ కొరియోగ్రఫీ అక్కడ అవుతుంది చూడు. రే ఏంట్రా అది? ఎగిరిపోతావా? ఈక కూడా కదపలేవు. నువ్వు ఇక్కడే, అర్థమైపోతుంది నీ ఫ్యూచర్. ఫిక్స్ అయిపో. అర్జున్ గారు ఒక్కసారి ఫోన్ పట్టుకుంటారా? ఏంట్రా నాకు ఈ టార్చరు? కెమెరా పట్టుకోవాలంట వెళ్ళు. చెప్పండి, ఏదో చెప్పాలన్నారు. చిన్న రీల్ అండి, మీరు ఇలా పట్టుకోండి, నేను డాన్స్ చేస్తాను అంతే, సింపుల్. రీల్స్ ఉన్నాయి కాదు, లైవ్ లో కూడా. ఓకే అయిపోయింది. థ్యాంక్ యూ. హాయ్ వందనా. ఏ హాయ్. మన ఆఫీస్ వాళ్ళు వీకెండ్ ట్రిప్కి ప్లాన్ చేశారు, వస్తున్నావా నువ్వు? ఏమో అబ్బా, యాక్చువల్లీ ఆఫీస్లో వర్క్ చేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళి వర్క్ చేసేలోపు డే మొత్తం అక్కడే కంప్లీట్ అయిపోతుంది. చూస్తా. ట్రై చేయి మరి, ఫస్ట్ ఆఫీస్ ట్రిప్ కదా. ట్రై చేస్తా. ఇంకేంటి పండగ కదా, ప్లాన్స్ ఏంటి? ఒక్క నిమిషం. హలో నాన్న. లేదు నాన్న, నేను ఈసారి అసలు రాలేను. అబ్బా ప్లీజ్ అర్థం చేసుకో కదా నాన్న. సరే నాన్న, నేను లీవ్ పెట్టుకొని వస్తా. నేను మీ అల్లుడు గారు ట్రై చేస్తాం, మ్యాక్సిమం ట్రై చేస్తాం రావడానికి. సరే నాన్న. సరే సరే తప్పకుండా వస్తాం, బాయ్. ఇదిగో మా నాన్న, పండక్కి ఊరికి రమ్మని ఒకటే గొడవ. నాకేమో లీవ్స్ దొరకవు, నాకు దొరికితే మా వారికి దొరకవు, తెలుసు కదా. అవునవును. మరి నువ్వెప్పుడు వెళ్తున్నావు ఇంటికి? మా నాయన పొద్దుగాలనే ఫోన్ చేసి నన్ను రెడ్డిని ఇంటికి రమ్మన్నాడు తెలుసా. చూసుకొని పోవాలిగా. అయినా రెడ్డి లాంటి మంచి అల్లుడు దొరికితే ఎవరు వదిలిపెడతారు చెప్పు కదా. మా డాడీకి మా రెడ్డి అంటే మస్తు ఇష్టం. పండకి రమ్మని ఒకటే గొడవ కదా రెడ్డి. చెప్పు చెప్పు. ఇష్టం, మస్తు ఇష్టం. నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని గడప దగ్గరనే వెయిట్ చేస్తుంటాడు తెలుసా. సరే వందన, ఎంజాయ్ ద ఫెస్టివల్ విత్ యువర్ పేరెంట్స్. బాయ్ బాయ్. వందన, తనకు అబద్ధం ఎందుకు చెప్పినావు? మళ్ళా ఆమె మంచిగా గొప్పలు చెప్పుకుంటుంది, నేనెందుకు తగ్గాలని నేను కూడా చెప్పుకున్నా. మనకెలానో అదృష్టం లేదు కదా రెడ్డి, ఇలా ఊహించుకుంటూ చెప్పుకోనైనా ఆనందపడదామని. వందన, నాకెందుకో నా వల్లే నువ్వు మామయ్యకి దూరమైనావు అనిపిస్తుంది. నిన్ను చెంప వలగొడతా. ఎన్నిసార్లు చెప్పాలి ఇట్లా మాట్లాడొద్దని? ఇప్పుడు ఇంతే. సర్లే గాని నాకు ఐస్ క్రీమ్ ఇప్పించచ్చు కదా ప్లీజ్. ఐస్ క్రీమా? ఐస్ క్రీమా? నేను ఐస్ క్రీమే అడిగినా, ఏదో బీర్ బాటిల్ అడిగినట్టు గట్లా అరుస్తావేంది? బయట వర్షం పడేటట్టున్నది, ఈ వెదర్లో ఐస్ క్రీమ్ తింటే జ్వరం వస్తుంది. బాబు నీలాగా నాదేమి వీక్ బాడీ కాదు, స్ట్రాంగ్ బాడీ. ఏం బాడీ? స్ట్రాంగ్ బాడీ. ఏదో బాడీ అన్నావు రెడ్డి. నాకేమన్నా తెలుసా ఇట్లా కోల్డ్ అవుతుందని సడన్ గా? అచ్చా. అయినా నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. చూడు నాది స్ట్రాంగ్ బాడీనే. నువ్వు చూడు, ఇదే ఫీవర్ కోల్డ్ నీకు వచ్చుంటేనా ఈ పాటికి బెడ్ దిగకపోతుండే బాబు. సరే ఉండు, నీకు కషాయం తీసుకుని వస్తా. ఇది చీ, కషాయం ఎవడైనా తాగుతాడా రెడ్డి? హెల్త్ బాగాలేనప్పుడు మనకి మనసుకు నచ్చింది తింటే ఆహా అలా సెట్ అయిపోతాం తెలుసా. ఓహో, ఐస్ క్రీమ్ తింటావా అయితే? పర్ఫెక్ట్ రెడ్డి, వెళ్ళి తీసుకొచ్చేసి. కార్నెట్ తీసుకురా సరేనా? లాగ్ పెట్టి ఒక్కడు కొడతా. ఐస్ క్రీమ్ కావాలంట, ఐస్ క్రీమ్. ఇదంతా దానివల్లనే వచ్చింది. అంతేలే రెడ్డి, అదే నేను మా ఇంట్లో ఉండుంటే మా అమ్మ నాకు పాయా సూప్ చేసి పెట్టేది, తిబ్బకి జ్వరం సెట్ అయిపోయేది. ఈ చీముడు ఒకటి సునామీలా వస్తుంది. సరే ఉండు, నేను నీకు పాయా సూప్ తీసుకుని వస్తా. నన్ను సంపేద్దామని ప్లాన్ చేసినావేంది? ఉండు వందన,
తీసుకొస్తా, సెట్ అయిపోతావు. ఈయన నిజంగా ఫిక్స్ అయిపోయాడా? ఏం చేస్తుంది ఇది? రే, ఏ నువ్వేనా? ఇంకా లంచ్ టైం కూడా అయిపోలే. లంచ్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వచ్చానండి. రాసి మేము ట్రైనింగ్ మాడ్యూల్స్ ఇచ్చారు, అవి కంప్లీట్ చేయకపోతే మళ్ళీ మీకు బ్యాడ్ నేమ్ కదా అని ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామని వచ్చాను. ఏది ఇవ్వు? పర్లేదే, అనుకున్నంత బ్యాడ్ ఏం కాదు. నువ్వు ఫాస్ట్గానే పికప్ అయ్యావు. ఇప్పటి నుంచి మీరేం చెప్తే అది చేస్తానండి. నేను చాలా ఫాస్ట్ లెర్నర్ని, మీరేం వరీ అవ్వకండి. మీరు ఏబీ అనే లోపే నేను సెట్ వరకు వెళ్ళిపోతాను. గుడ్, నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు అలా వెళ్ళిపోతే నేను ఆఫీస్ వదిలి వెళ్ళిపోవచ్చు. అంటే నా ట్రైనింగ్ తర్వాత మీరు ఇంక ఈ బ్రాంచ్లో ఉండరా అండి? నేను రాశితో పెట్టుకున్న డీల్ అదే కదా. నువ్వు నా పొజిషన్కి వస్తే నేను ఈ పొజిషన్ వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దామా? చూడు, చూడు ఎలా వర్కౌట్ అయిందో. నేను మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నా. మీరు ఎందుకండి గివప్ ఇవ్వట్లేదు? ఓ, నన్ను ట్రైన్ చేస్తే మీరు ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చనా? అది కూడా రీజనే, కానీ అదే రీజన్ కాదు. మరి నేనేది అంత ఈజీగా గివప్ ఇవ్వలేనండి. అది ఎంత కష్టమైన వర్క్ అయినా సరే. మీరు గ్రేట్ అండి బాబు. ఏం గ్రేటో ఏంటో, దానివల్ల నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. అసలు మీరు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? నాకు కాస్త హెడేక్గా ఉంది. నేను కాసేపు బ్రేక్ తీసుకొని వస్తాను, సరేనా? ఎట్లుంది? బాగుందా? కష్టపడి చేసిన. సూపర్ ఉంది రెడ్డి. రెడ్డి, ఇది అచ్చం మా అమ్మ చేసినట్టే అనిపిస్తుంది. లేదు, నేనే చేసిన. ఆహా, నువ్వే సూప్ రెడీ చేసి మా ఇంటికి పోయి బాక్స్ కట్టి తీసుకొచ్చినావా? ఇది మా అమ్మ నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కట్టే బాక్స్. నిజం చెప్పు రెడ్డి, మా ఇంటికి పోయినావు కదా? ఇటు చూడు, నిన్నే అడుగుతున్నా. ఆంటీ ఆంటీ, ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏంది మీరు చెప్తే మేము వినేది? ఏం చెప్తావు? మేము చెప్పినప్పుడు మీరు విన్నారా? సారీ ఆంటీ. నువ్వు వచ్చినావు, వందన ఏది? రాదు. ఎందుకు వస్తుంది? దానికి చాలా బాగా మీలాగనే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అందుకే రాలేదు. దానికి దాని సెల్ఫ్ రెస్పెక్టే ముఖ్యం. మా పరువు ఏమైపోయినా పర్వాలేదు దానికి. తను బయటికి చెప్పట్లేదు కానీ తను మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. మీరంటే తనకి ప్రాణం. నువ్వు ముందు దేనికి వచ్చినావో గా ముచ్చట చెప్పు. వందనాకి చాలా ఫీవర్ ఉంది. తను నన్ను ఇప్పటివరకు ఏం అడగలేదు. మీ చేతి సూప్ కావాలన్నది. ఇది కూడా నేను చేయలేకపోతే తన ప్రేమకు వాల్యూ ఇవ్వనట్టే. ప్లీజ్ ఆంటీ. నేను చేసియను. గది ఎప్పుడైతే మా ఇంట్లోకి వెళ్ళిపోయిందో అప్పుడే మాకు దూరం అయిపోయింది. అలా కాదు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నీ మంచిగా చెప్తున్నా, గమ్ము నీడకెళ్ళి వెళ్ళిపో. మా ఆయన వస్తే అస్సలు ఊరుకోడు, నీ కాలు ఇరగొడతాడు. ప్లీజ్ ఆంటీ, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏందయ్యా ఒక్కసారి? ఏమైంది? మేడం, ఒకరు రోడ్డు పైన మీకోసం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు మేడం. వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళట్లేదు.
కర్మ. ఏంది గొడవ చేద్దాం అనుకుంటున్నావా? చెప్పు. అరే ఏంది? నేను లేవనా ఆంటీ? లేవు. లేవు బాబు, ఫస్ట్ ఇక్కడ నుంచి. వందన అడిగింది ఇచ్చే వరకు నేను ఇక్కడ నుంచి లేవను. లేవు, నీకే మంచిగా చెప్తున్నా. లేవు. లేదంటీ, ప్లీజ్ ఆంటీ, నేను లేవను. సరే చేసిస్తా, పైకి లే. లే. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ, వందన గురించి ఒక్కసారి కూడా అడగలేదు. ఒక అమ్మాయి ఆనందంగా ఉందో లేదో చెప్పేది అబ్బాయి దగ్గర ఉన్న అందమో ఆస్తో చదువో కాదు బాబు. ఆ అబ్బాయి తన కోసం పెట్టే ఎఫర్ట్స్, చేసే పనులు. మా వందన సంతోషంగా ఉందని నేను చూస్తే అర్థమవుతుంది. అడిగానని చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి. ఇన్ని రోజుల తర్వాత మా అమ్మ చేతి వంట తిన్నా. చాలా హ్యాపీగా ఉన్నా. ఐ లవ్ యూ రెడ్డి. ఇదంతా నీ వల్లనే జరిగింది. ఎనీథింగ్ ఫర్ యూ వందన. అయినా నువ్వెంత క్యూటో తెలుసా? మా అమ్మ కాలు మీద పడ్డావా? నేను అక్కడే ఉండుంటే మంచిగా ఫోటో తీసి ఫోటో ఫ్రేమ్ చేపిస్తుండే. అబ్బచ్చా, జ్వరం తగ్గిపోయినట్టున్నా కదా జోకులేస్తున్నావు. మళ్ళా మా అమ్మ చేసిన సూపు దెబ్బకి జ్వరం పోయింది. బా, అప్పుడే కలిసిపోయారా? పా, ఇంటికాడ దింపేసా. హే, అంటే నేను ఇంట్లోకి వెళ్ళిపోతే నువ్వు మంచిగా చిల్ అవుదామనేసే కదా. రే రాణి ఏంట్రా, నేను రాశి దగ్గరికి వెళ్ళేదాకా వ్లాగ్స్ అనింది, మీమ్స్ అనింది. ఇప్పుడేంటి నేనేం చెప్తే అదే అంటుంది? నేను చెప్పిందంతా చేస్తుందంటే నువ్వేంట్రా కాలరాగా రాస్తున్నావు? మందే అదంతా. ఇదే అండి మన ఆఫీస్లో బెస్ట్ స్పాట్. మీరు కనుక ఇక్కడ వ్లాగ్ చేశారనుకోండి, మన ఆఫీసే కాదు పక్క ఆఫీసులో కూడా అనిపిస్తాయి. థ్యాంక్ యూ అండి. యూఆర్ వెల్కమ్. అవును, అర్జున్ ఎందుకండి ఎప్పుడు అలా చిరాగ్గా ఉంటాడు? ఏంటి మన అర్జున? వీళ్ళిద్దరిని సెట్ చేస్తే సరిపోతుందేమో. ఏదో ఒక స్టోరీ వెళ్ళేద్దాం. శ్రీ గారు చెప్పండి. మనకు కనిపించే అర్జున్ అర్జున్ కాదండి. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి జాలి వర్షం. చేప ఆ పిల్ల నా గురించి అడిగితే వెదర్ రిపోర్ట్ ఇస్తామేంట్రా? వాడికి పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉందండి. ఒక అమ్మాయి మీలానే ట్రైనింగ్ అని వచ్చింది. వాళ్ళిద్దరు చాలా ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు కూడా. కానీ ఒకరోజు తను సడన్గా వచ్చి నాకు యూఎస్ మ్యాచ్ వచ్చిందని వాడిని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ పంచివాడు ఇలా అయిపోయాడు. అందుకేనా నాతో అలా ఉంటారు? నన్ను చూస్తే తను గుర్తొస్తుందేమో. ఎగ్జాక్ట్లీ, కరెక్టే. దానికి ఆ పిల్ల ఏమన్నదిరా? సారీ అండి, ఇన్ని రోజులు అర్జున్ గారిని చాలా తిట్టుకున్నాను. కానీ ఇంత బాధలో ఉన్నాడని నాకు తెలియదు. ఆ అమ్మాయిలా నేను చేయను, తను చెప్పిన పని చేస్తాను. పిచ్చిది, మొత్తం నమ్మేసింది. నా బతుక్కి రియల్ లైఫ్లో ఎలానో లవ్ స్టోరీ లేదు. అట్లీస్ట్ ఇమాజినేషన్లో అయినా బతుకుదాం అనుకుంటే ఒకదాన్నేమో చంపేశావు, ఇంకోదేమో ఎవరితో వెళ్ళిపోయింది. ఏంట్రా నా బతుకు? అసలు నాకు లేని లవ్ స్టోరీ తనకెందుకు చెప్పావురా? నిజం చెప్తే చంపేస్తాడు. అరే అడుగుతుంది నేను, తనకెందుకు చెప్పావు? ఏం చెప్పమంటే ఏం చెప్తారా? గౌతమైన నిత్యమైన ఏమవుతుంది తెలియదు కదా. ఇది కూడా అంతే. అయినా నువ్వు చెప్పినట్టు ట్రైనింగ్ తీసుకుంటుందా? నువ్వు చెప్పినట్టు వర్క్ చేస్తుందా? మరి ఇంకేంటి ప్రాబ్లం? హలో అర్జున్ గారు, చిన్న ప్రాబ్లం. ఒక్కసారి క్యాబిన్లోకి వస్తారా? వస్తున్నాను. ఏంటి అర్జెంట్ అని ఫోన్ చేసావు? మీరు ఈ కోడ్ రన్ చేయమన్నారు కదా అని చేశానండి. గుడ్. అది కూడా రన్ అయింది. వెరీ గుడ్. అది రన్ అవుతుందన్న ఆనందంలో ఏది పడితే అది నొక్కేశాను. వెరీ వెరీ గుడ్. ఏది డైరెక్ట్గా ప్రాజెక్ట్ ఫైల్నే డిలీట్ చేసావు. ఈ విషయం కానీ మేనేజర్కి తెలిసిందనుకో
ఆల్రెడీ తెలిసిపోయింది. ఏమైంది వందన? ఏంలే రెడ్డి. ఏమైందో చెప్పు. ఏందో ఏమో రెడ్డి, మన ఫ్రెండ్స్ కొలీగ్స్ మంచిగా పండుగలకి వాళ్ళ పేరెంట్స్తో మంచిగా చిల్ అవుతున్నారు. మనమేమో ఇలా. మన పేరెంట్స్ కూడా మనతో మంచిగా ఉండి ఈగోకి పోకుండా ఉంటే ఎంత బాగుండేదో కదా. ఇప్పుడేమో మనం మన ఇంటికి వెళ్ళలేము, అటు మీ ఇంటికి కూడా పోలేము. కొన్ని రోజులు వందన, అంతే. మనం ఇలాగే కష్టపడదాం. టైంతో పాటు వాళ్ళ కోపం కూడా తగ్గిపోతుంది. తర్వాత కలుసుకోవచ్చు. ఏమో రెడ్డి, నువ్వు ఉన్నావు కాబట్టి నేను కొంచెం స్ట్రాంగ్గా ఉంటున్నా. చూద్దాం, వాళ్ళు మళ్ళీ కలిసిపోతారేమో అని నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వందన, యాక్చువల్లీ రాజీకి ఒక అప్డేట్ ఇవ్వాలి, ఇచ్చేసి వస్తా. 1 minute. ఓకే రాజీ, I'll update you by tomorrow. యా. వందన, ఏదైనా మూవీ చూద్దామా? మూవీయా? ఇప్పుడే కదా రాశితో వర్క్ చేసి అప్డేట్ చేస్తాను. ఏం లేదు, నేను ఫిక్స్ అయినా ఈరోజు నీతో టైం స్పెండ్ చేస్తా. సో నో మోర్ వర్క్స్. చూద్దామా? సరే, ఏ మూవీ చూద్దాం? హారర్ చూద్దాం. హారరా? నీకు అసలే దయ్యాలంటే భయం బాబు. అవసరమా? నైట్ అంతా జాగరం చేద్దామనా? నేను దయ్యాలకు భయపడా, దయ్యాలే నన్ను చూసి భయపడతాయి. ఆహా, అచ్చా. సరే, ఇప్పుడు నేను ఒక హారర్ మూవీ పెడతా, అప్పుడు చూద్దాం. హాయ్ అద్విత. నిన్న నైట్ నేను ఆఫీస్లో తనతోనే ఉన్నాను. ఏమెతుకుతున్నావు అద్విక? ఇప్పుడు నువ్వు ఉంటున్న ఫ్లాట్లోనే తను ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఉండే ఉంటుంది. భయపడ్డాడు. వందన, నైట్ భయం అయితే వాష్రూమ్కి లేపుతా, నాతో పాటు రా. భయపడ్డావు కదా? నేనేం భయపడలేదు, జస్ట్ ఓడుకు అంతే. ఆహా, అర్థమైందిలే. ఫోన్ వస్తుంది.